హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. ఓకే, రైట్. కోటంరెడ్డి వెంకటరెడ్డి, సో కొత్తగా వచ్చిన మంత్రి గారు ఒక మాట అన్నారు, ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పేసి. సో ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదు, సడన్గా ఎందుకు గుర్తొచ్చింది? అండ్ ఇక్కడ కొంతమంది ప్రజలైతే ఇక్కడ నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడం మానేసి ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఇలాంటివి మాట్లాడుతున్నారు ఆయన. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నట్టున్నారండి, ఎంపీ లేకపోతే భువనగిరి. అవును. అయితే ఆయన చాలా సీనియర్ లీడరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, మేము కనుక అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పాడు, మేము ఫస్ట్ సంతకం చేసే ఫైలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది. ఆయన జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే దాదాపు కార్యనిర్వాహక అధ్యక్షుడి కింద లెక్క. ఖర్గే గారిని పెట్టినప్పటికీ ఒక సీనియర్ కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పారంటే కూడా ఇంచుమించుగా ఖర్గే గారు చెప్పినట్టే, సోనియా గాంధీ గారు చెప్పినట్టే. కాబట్టి ఆయన అది దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్ర మంత్రిగా కొత్తగా వచ్చిన సీనియర్ మంత్రి కాబట్టి ఆ పక్క రాష్ట్రమే కదా. తర్వాత ఆయన జిల్లాకి ఆనుకుని కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మొదలవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు నల్గొండ జిల్లా డెవలప్మెంట్లో ప్రధాన పాత్ర వహించేది హైదరాబాద్ విజయవాడ రహదారి. అసలు ఎక్కువ ఉపయోగపడేది కూడా నల్గొండ జిల్లాకే. అది అంత మధ్యగా వెళ్తుంది అన్నమాట. పాపడి తీస్తారు చూడండి లేడీస్, అట్లా పాపడి లాగా వెళ్ళిపోద్ది. ఓకే. అంటే రామోజీ ఫిల్మ్ సిటీ కొంచెం దాటిన దగ్గర నుంచి నల్గొండ జిల్లా మొదలవుతుంది. మళ్ళీ ఎక్కడ జగ్గయ్యపేట దగ్గరికి వెళ్ళినట్టు రాక ఉంటుంది. అంటే చాలా భాగం కవర్ అయ్యేది నల్గొండ జిల్లాలోనే. అందుకే మొన్న ఈ మధ్య ఆయన వెళ్ళినప్పుడు కూడా విజయవాడ హైదరాబాద్ హైవేని 6 లైన్లుగా చేయమని మేము ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. అది ఆ జిల్లాకి ఎక్కువ ప్రయోజనం కలిగేది కూడా నల్గొండ జిల్లాకండి. నల్గొండ జిల్లాలో ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఇద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లో బలమైన నాయకులు, ఒక అన్నదమ్ములుగా. అందుకే మొన్న మధ్య ఇద్దరికి కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే అంత హోల్డ్ ఉంది పార్టీలో వాళ్ళకి. మీరు అన్నట్టు ఇక్కడ నిరుద్యోగం సంబంధించి వాళ్ళు ఆల్రెడీ టీఎస్పిఎస్సిని మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ చేయిస్తారు అంటున్నారు కోదండరామ్ గారి నాయకత్వంలో. అంటే మొదట ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా నిరుద్యోగులకి ఇక్కడ న్యాయం జరగలేదు. మొదటి నుంచి అవకతవకలు జరిగినాయి. ప్రతిభకి వీళ్ళు పెద్దపేట వేయలేదు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేశారు. అభ్యర్థుల్ని అవమానంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సికి వెన్నతో పెట్టిన విద్య అని అందరూ చెబుతున్నారు. అందువల్ల కూడా బీఆర్ఎస్ ఓడిపోవటానికి ఒక కారణం. మొన్న బరిలెక్క రూపంలో ప్రతి గ్రామంలో నిరుద్యోగులు తిరుగుబాటు చేశారు. దాంతోనే బాగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ దెబ్బతింది. అందువల్ల ఇంకా అటువంటిది కాకుండా గతంలో చేసిన ఈ అవకతవక పరీక్షలన్నీ రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తూ ఉంటున్నారు. అసలు యాక్చువల్గా గతంలో ఫస్ట్ గ్రూప్ 1 మొట్టమొదటిసారిగా జరిగిన ఎంపికను గనక ప్రభుత్వం మళ్ళీ గనక సమీక్ష చేస్తే అందులో జరిగిన లోపాలు ఈజీగా బయటపడతాయండి. కోదండరామ్ గారి నాయకత్వంలో విఘ్నులైన వాళ్ళని పెడితే వాళ్ళు మెయిన్స్లో వచ్చిన వాళ్ళకి ఎంత ఇంటర్వ్యూలో తగ్గించి వాళ్ళని రానివ్వకుండా, ఇంటర్వ్యూల్లో సెకండ్ లిస్టులో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా, అది సెలక్షన్లో రిటర్న్ టెస్ట్లో సెకండ్ లిస్టులో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి వాళ్ళని ఎంపిక చేశారు. అట్లాంటి అక్రమాలు చాలా జరిగినాయి ఫస్ట్ గ్రూప్ 1లోనే. అదే రాష్ట్రంలో పెట్రోల్ పోసి అంటించినట్టుగా యువకుల్లో ఒక నిరుత్సాహం ఏర్పడింది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఇది డబ్బులతో ఉద్యోగాలు అమ్ముకున్నారు తప్ప ప్రతిభ గల విద్యార్థులకి ఇవ్వలేదు అనేది బాగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగినవి కూడా అదే స్థాయిలో జరగబట్టే ఇవాళ బీఆర్ఎస్ ఇంత పతనావస్థకి చేరింది. ఇంకా వెంటనే ఇంకా 2 టర్మ్స్ కూడా కోలుకుంటుందని కూడా చెప్పలేము. మీరు అన్నట్టు యువకుల్లో అది బాగా లోతుగా పేరుకుపోయింది. ఆ యువకులు ఇంకా యాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఉన్నప్పుడు. వాళ్ళు గ్రామంలో ఇంకోసారి ఎందుకు రాణిస్తారు? కాబట్టి వీళ్ళు అప్పుడు అది వాళ్ళు గమనించారు, కాంగ్రెస్ వాళ్ళు, యూత్ని మనం ఎట్లయినా సరే వాళ్ళకి న్యాయం చేయాలి అని. అది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని అడిగినప్పటికీ ఇక్కడ తెలుగు టీఎస్పిఎస్సిని కూడా
రీకాన్స్టిట్యూషన్ చేయటం, అవకతవకలు లేకుండా పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ చేస్తారండి. అవసరమైతే యూపీఎస్సి సహాయం కూడా తీసుకోవాలి. అసలు మొట్టమొదట్లో కేసీఆర్ గారు ఈ టీఎస్పీసీని ఇక్కడ పెట్టకుండా అసలు యూపీఎస్సి లాంటి వాళ్ళకి అప్పచెప్పేస్తే ఆయన ప్రతిష్ట బ్రహ్మాండంగా పెరిగేది. ఎట్లా అంటే ఇలాంటి అవకతవకలు ఈ అవినీతి జరిగేది కాదు. యూపీఎస్సీలో అట్లాంటివి చెల్లవు కదండి. వీడు మనాడా వాడా అని చూడరు. వాళ్ళు ప్రతిభని ఆధారంగా చేసేవాళ్ళు, పగడబందీగా నిర్వహించేవాళ్ళు. ఈ డబ్బు దశకాలకు సంబంధించిన ఆపోహలు ప్రజల్లోకి వెళ్ళేవి కాదు అవినీతికి సంబంధించి. అది యూపీఎస్సీకి కనీసం ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు వీళ్ళు కాన్స్టిట్యూట్ చేసుకుంటే బాగుండేది కొంతవరకు. సార్ ఒక డౌట్ వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికల ముందు ఇదే మాట మాట్లాడగలుగుతారు ప్రత్యేక హోదా గురించి ఇక్కడ కొద్దిగా మాట్లాడితే మీరు అన్నట్టు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, కానీ గతంలో అంత ఇబ్బందికరమే లేదు. తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య ఇప్పుడేమి హోరావారి పోరేం లేదండి. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఆంధ్రాలో సరైన డెవలప్మెంట్ జరగలేదు. ఈ గత 2019 నుంచి 23 వరకును సరైన ప్రభుత్వం లేదు, సరైన విధానాలు లేవు. ఒక అవినీతికి ఇన్ని కేసుల్లో ఇరుక్కురి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అనేది ఆంధ్ర ప్రజలు చేసిన తప్పు. అలాంటి తప్పు చేస్తారని మేము ఊహించలేదు. వాళ్ళు మాకన్నా తెలుగుగలవాళ్ళు అనుకుంటున్నాం. వీళ్ళిద్దరు అన్నదమ్ముల సంబంధమే కదండి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నది. ఒకే రక్తం, ఒకే జాతి, ఒకటే భాష కదా. అందువల్ల ప్రజలకి ఆంధ్ర ప్రజలంటే అభిమానం ఉంది, వాళ్ళంటే సానుభూతి ఉంది. వాళ్ళు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోక ఇబ్బందులు పడుతున్నారు. ఒక రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు వీళ్ళ రాజధాని ఏమో ఇంత వెలుగొందుతుంది, అంతమంది అక్కడి నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, చూస్తున్నారు. మరి అక్కడ ఎందుకు ఉపాధి కల్పన జరగటం లేదు? అంత మంచి ప్రభుత్వం ఉండి మంచి వనరులు ఉన్నాయి, సరైన ప్రభుత్వం లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. ఆ సానుభూతి ఉందండి. ప్రత్యేక హోదా ఇచ్చినా దే డిజర్వ్, అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని తప్పిదాలు జరిగినాయి అక్కడ పాలనలో, దాని మూలన వాళ్ళు వెనకబడ్డారు. ఇక్కడ బతుకు తెరువుకు వస్తున్నారు కదండి, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో పాటే ఇవన్నీ చూస్తున్నాం, ప్రమాదాలు పాలై చచ్చిపోతున్నారు. ఇంతమంది తెలంగాణకి వలస రావటం అనేది ఈ 2019 నుంచి 23లో డబల్ త్రిబుల్ అయింది. ఒక స్టేజ్లో ఆగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉపాధి కల్పించడం, ఒక్క అమరావతిలోనే 40,000 మంది ఉపాధి కోల్పోయారు కదండి. అట్లా ఎంత ప్రతి జిల్లాలోనూ జరిగింది, ఆ ఎఫెక్ట్ పడింది. అందువల్ల అది తెలంగాణలో ఉన్నారు. మీరు చూస్తున్నారా ఎంతమంది ఇక్కడికి వచ్చి ఫుట్పాత్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు, వాచ్మెన్లు గాను చేసి బతుకుతున్నారు, తర్వాత నిర్మాణ కార్మికులుగా కానీ మీరు గమనిస్తున్నారా? గమనిస్తున్నాను సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం చచ్చిపోయింది చెప్పాలంటే. వాళ్ళ మనసులో అది బతికిలేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే మన పేరు చెప్పలేం, అలాంటి స్థితిలో ఉంది. మరి ఇప్పుడు అంటే మళ్ళీ ఉత్తేజాన్ని, ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి మరి పైనుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఈయనతో మాట్లాడించిందా అన్న షర్మిల గారు కూడా ప్రచారంలో వస్తారని చెప్పేసి రీసెంట్గా రుద్రరాజు గారు కూడా అన్నారు. రుద్రరాజు గారు అంటున్నారు, కానీ మరి వెళ్ళాల్సింది ఎవరైనా షర్మిల గారు కదా. ఇప్పుడు యుద్ధం చేయాల్సింది ఆమె కత్తి పట్టుకుంటుందా పట్టుకోదా అనేది ముందు ఆమె తెలుసుకోవాలి కదా. యుద్ధం చేస్తేనే ఆయన చెబుతున్నాడు, కత్తి పట్టుకోనని ఈమె చెబుతుంది. కత్తి లేకుండా యుద్ధం చేస్తారండి? ఆమె నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళను, జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయనని కదా, వాళ్ళ సొంత అన్నయ్యే కదండి. అసలు ఫస్ట్ అట్లా అనుకుంటే ఆమె అసలు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అన్నయ్యతో విభేదాలు వచ్చినప్పుడు అక్కడే తేల్చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆమె ఒక ప్రశ్నకి సమాధానం చెబుతుందా మీరు చెప్పండి? ఇక్కడికి వచ్చి ఏం చెప్పింది షర్మిల గారు? రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళ అన్నయ్య కదా ఉంది, అక్కడ రాజన్న ప్రభుత్వం ఉందని చెప్పుతుందా? ఈమె చెప్పగలుగుతుందా? చెప్పలేకపోయినప్పుడు మరి ఎట్లా ఇక్కడ నమ్ముతారు ప్రజలు? అట్లాగే అక్కడ మాత్రం ఎట్లా నమ్ముతారు? అది నేను అనేది అక్కడ ప్రజలతో సంబంధించిన విషయం. ఇది వీళ్ళ వాటాలు పంచుకునే కార్యక్రమం కాదు కదండి. రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలు ఉంటే చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి ఉండాలి, లేకపోతే షర్మిల గారు ఉండాలి అనేది పాయింట్ కాదు కదా. ఇప్పుడు అంతకుముందు ఒక ప్రభుత్వం నమ్మి ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని. అక్కడ ఏర్పాటైన ప్రభుత్వం మరి వాళ్ళకి అంత ఫలితాలు అట్లాంటి తీరులో నడవలేదు. అక్కడ నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ కూడా మేము రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఏర్పాటు అయిందని ఎక్కడ వీళ్ళు చెప్పలా. అట్టా కనుక చెప్పుంటే వీళ్ళకి అర్థమయ్యేది రాజన్న ప్రభుత్వం ఎట్లా ఉంటుందో అని. అది చెప్పకుండా
దాన్ని అడిగితే కూడా విజయలక్ష్మి గారు ఆ ప్రస్తావన ఇక్కడ ఎందుకు లేండి అని విలేకరుల ముందు సున్నితంగా తిరస్కరించేశారు. అంటే దాని మీద వ్యాఖ్యానించడం ఆమెకి ఇష్టం లేదు. అది చెప్పాలి కదా. ఒక ఉదాహరణగా నేను ఒక ప్రోడక్ట్ మీకు అమ్ముతున్నానంటే అంతకుముందు ఇదిగోనంటే మా కంపెనీలో తయారు చేసింది ఇది అని చెప్తే మీరు నమ్ముతారు. అంతేగాని ఇప్పుడు ఈ తెలంగాణలో ఇక్కడ ఇట్లాంటి, అక్కడ ఆంధ్రాలో ఆ ప్రభుత్వం చూసిన తర్వాత షర్మిల్ గారు వచ్చినా ఇట్లాంటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అనుకుంటారు, కానీ ఇంకో భిన్నమైన ప్రభుత్వం ఏర్పాటు అవుద్ది అనుకోరు కదా. కాబట్టి పెద్ద ఇది జరగదు. అంటే షర్మిల గారిని ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చి, అంటే మళ్ళీ ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకొచ్చి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేసి అలా ఆ యాంగిల్ ట్రై చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి చెప్పొచ్చు, కానీ షర్మిల్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారా? చెప్పలేము. అదే అంటే చెప్పొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తారు అనుకుందాం అండి. 40% మహిళల్ని ఉంచుతాం నాయకత్వం. కరెక్టే అవ్వచ్చు. అట్లా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూసిన తర్వాత అలాంటి పరిపాలన షర్మిల్ గారు కూడా ఇస్తుంది అనుకుంటే కాంగ్రెస్ కి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందండి? కీడే కదా సార్. అదే కదా, అంతేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు, నమస్కారం మన వీక్షకులు కూడా.